మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగ్ ని సక్సెస్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఒకటి చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, రంగా గారు ఇప్పుడు మేము ఎవరో కాదు కదా, మేమందరం ఒక కుటుంబంలో సభ్యులు మేము. అవును. రాధా గారు కానివ్వండి, చంద్రకుమార్ గారు కానివ్వండి, ఆశాకిరణ్ కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరైనా సరే ఒక కుటుంబ సభ్యులు. అవును. మేము ఎవరో ప్రత్యర్థులు పెట్టిన ప్రత్యర్థుల నాయకత్వాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు. ఓకే. రంగ హంతకుల నాయకత్వాన్ని మేము సపోర్ట్ చేయట్లా. ఓకే. మా కుటుంబ సభ్యుల్లో మా సోదరిమణి పొంగువీటి ఆశాకిరణ్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి మా కుటుంబం తరపున ఆమె స్వాగతిస్తున్నాం. మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తాం, దాని తప్పే ఉంది, స్వాగతిస్తాం. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఏదో ఒకటారా ఏదో కొంతమంది స్వార్థపరులు ఆడ తప్పితే 90% మా కుటుంబ సభ్యుల్లో ఎవరు వచ్చినా కానీ రాజకీయాల్లో మేము స్వాగతిస్తాం. అలాగే ఇప్పుడు రంగా గారు కుమార్తె మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే. రాధా గారు ఇప్పుడు ప్రజెంట్ పొంగువీటి రంగా గారు కుమారుడు రాధా గారు కానివ్వండి, ఆశాకిరణ్ కానీ మాకు రెండు కళ్ళు, ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే. ఇద్దరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు మేము సమర్థిస్తాం. వాళ్ళు రాజకీయంగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటాం. ఓకే. ఆనాడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఏకమైపోయి రంగా గారిని హత్య చేసిన సందర్భంలో ఇవాళ మా కుటుంబ సభ్యులను మేము రాజకీయంగా ఆహ్వానించుకోవడంలో తప్పులేదు. అవును. మరి ఇవాళ ఆనాడు రంగా గారు విజయవాడలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు ప్రజానీకం కోసం ఆయన చేసిన కృషి గాని, ఆయన చేసిన త్యాగం గాని ఈనాటికి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మరి ఆనాడు రంగా గారు జీవించుకున్నంతకాలం విజయవాడ పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు విజయవాడ పరిస్థితి ఒకసారి మీరు పేరు చేసుకోండి. దుర్మార్గం, దోపిడీ, విజయవాడ అనే రాబందులు ఏ విధంగా పీడించి అలా సామాన్య మధ్య ప్రజలు విజయవాడ పరిస్థితి అలా ఉంది. ఈ రోజు పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యుల్లో ఆశాన్ని మేము స్వాగతిస్తాం. అలాగే మా తమ్ముడు రాధాని కూడా మేము ఎటువంటి పరిస్థితిలో వదులుకునే ప్రసక్తే లేదు. మాకు రాధా ఎంత ముఖ్యమో ఆశాకిరణ్ ఎంత ముఖ్యమో, ఆశాకిరణ్ ఎంత ముఖ్యమో రాధా కూడా అంతే ముఖ్యం. అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు మీ దృష్టిలో? ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఒక అంశము శ్రీనివాస్ ప్రసాద్ గారు, మీ అన్నయ్య వంగవీటి శంతన్ కుమార్ గారు గతంలో కృష్ణా జిల్లా వేదికగా బలమైన రాజకీయాలు నడిపారు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆయన మీద 2-3 సార్లు హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. త్రుటిలో ఆయన ప్రాణాపాయ నుంచి బయటపడిన పరిస్థితి కూడా గతంలో చూశారు అందరూ. అయితే 15 సంవత్సరాలు, దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఆయన మొదటిసారి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఆయన అటెండ్ అవడం అనేది ఒక కొత్త చర్చకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెరదీసింది. అయితే తన తమ్ముడు రాధా పక్కన ఎప్పుడూ కనబడినటువంటి వంగవీటి శంతన్ కుమార్ గారు ఈ రోజు తన చెల్లెలు ఆశాకిరణం పక్కన కూర్చోవటం అనేటువంటి అంశం కనుక చూస్తే రాధాకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నారా అని ప్రజల్లో ఒక అనుమానాలు దారితీస్తా ఉన్నాయి. రాధాకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నారు మీరెందుకు అనుకోవాలి బ్రహ్మనాయుడు గారు? మరి ఎందుకు మీరంతా రాధా గారి పక్కన లేరు? ఇదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమా, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే షర్మిలారెడ్డి గారు? ఆ విధంగా మా కుటుంబాన్ని కంపేర్ చేయొద్దు. రాధాకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నా ఎందుకు మీరు అనుకోవాలి? రాధా రాజకీయం, రాధా గారి రాజకీయం, ఆశాకిరణ్ రాజకీయం, ఆశాకిరణ్ రాజకీయం. ఎవరు చేసిన రంగా గారి రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళటమే. మాట అన్నారు శ్రీనివాస్ ప్రసాద్ గారు, రంగా గారి హంతకులు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలకి మేము మద్దతు తెలపటం లేదు, ఆ పార్టీలోకి మేమేం వెళ్ళటం లేదు అని. మేము ఎలా అర్థం చేసుకోవాలి మీరు చేసిన వ్యాఖ్య? అదే చెప్తున్నా కదండి, ఇవాళ రాజకీయం చూస్తుంటే స్వార్థం అయిపోయింది, సెల్ఫిష్ అన్నమాట. ఇవాళ ఏంటి, ఏ పార్టీలో ఉన్నా కానీ మనం ఏ విధంగా ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎంత వెనకేసుకున్నాం, ఎంత అమాయకుల ప్రజలు పొట్టలు కొట్టాం, పేద ప్రజల పొట్టలు కొట్టాం, అమాయకుల భూములను కబ్జాలు చేసాం, అమాయకుల ఆస్తులను దోచుకున్నాం. దానికి ఫలితం కూడా అనుభవిస్తున్నారు, కూడా కళ్ళ ముందు చూసాం, అనుభవిస్తున్నారు. దాని దృష్ట్యా నేను మాట్లాడాను అదండి. సో అయితే ఇప్పుడు ఆశాకిరణ్ గారు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా మద్దతు ఇస్తారా? ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా మద్దతు ఇస్తారంటే ఆమె నాకు కూడా ఫోన్ చేశారండి. ఆమె మొన్న పాలపల్లిలో కాపు వంశ సమారాధన పెట్టినప్పుడు నాకు ఫోన్ చేశారు మా సోదరి. ఓకే.
అదే టైంకి ఏంటంటే మేము ఇక్కడ మాకు మంటాడ మా నాన్నగారు ఎమ్మెల్యే పదవికాలం అయిపోయినాక ఒక టెంపుల్ ఒకటి డెవలప్ చేశారు, శివాలయం Okay. ఊరు పక్కన మంటాడు. ఆ శివాలయంలో ఆఖరి ఆదివారం అనమాట, అది ఆగస్ట్ సండే. ఆ రోజు ఆ శివాలయంలో కార్తీక మాస సమారాధన పెట్టాం మేము టెంపుల్లో. ఓకే. అందువల్ల మేము వెళ్ళడానికి వీలు పడలేదు. రాధా గారు ఆహ్వానించినా తప్పకుండా వెళ్తాము, ఆశా గారిని ఆహ్వానించినా తప్పకుండా వెళ్తాం. ఇప్పుడు ఈ సమావేశానికి ఆ రోజు చెప్పారు, మీరు ఒక మాట మీరు అడిగిన సమాజం చెప్తాం. ఆ రోజు అడిగారు, అన్నయ్య చెల్లెమ్మ మీరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు ఏంటి అంటే, ఇంతవరకు అయితే నేను ఇష్టాన్ని తీసుకోలేదు అన్నయ్య. నేను రంగా గారి తరఫున చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి రంగా గారి తరఫున సేవా కార్యక్రమాలు చేయడం, ప్రజల్లోకి వెళ్ళడం, పాత రాధారంగ మిత్ర మండలందరినీ సభ్యులను ఒక తాటి మీద తీసుకురావడం, సోషల్ యాక్టివిటీ చేస్తాను. ఇంతవరకు అయితే పార్టీగా ఏ డెసిషన్ తీసుకోలేదు అని అన్నారు కాబట్టి నేనే దాని గురించి కామెంట్ చేయలేదు. ఇప్పుడు ఆమె ఎలక్షన్ ముందు కానీ లేకపోతే 3 సంవత్సరాల తర్వాత లేకపోతే